మే 20, 21, 22, 23, 24 తేదీల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు. అసలు మే 20, 21, 22, 23, 24 తేదీల్లో వృషభ రాశి వారికి ఏ ఒక్క స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృతికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. అయితే మే 20 నుంచి మే 24వ తేదీ వరకు మీ జీవితంలో జరిగే సంఘటనలు సాధారణమైనవి కాదు. ఈ 5 రోజుల్లోనూ మీ జీవిత దిశనే మార్చేసే రోజులుగా కానున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో అనుకోని మార్పులు అయితే కనిపించబోతున్నాయనే చెప్పాలి. ఆ స్త్రీ ఎవరు? ఆమె మీ కుటుంబంలోనికి చెందినదా, లేదా గతంలో మీ జీవితంలోకి వచ్చి వెళ్ళిపోయిన వ్యక్తినా, లేదా కొత్తగా పరిచయం కాబోయే వ్యక్త అనే విషయాన్ని ఈ వీడియోలో అయితే స్పష్టంగా తెలుసుకుందాం. అయితే ఈరోజు ఈ వీడియోలో ఆ రహస్యాన్ని తెలుసుకునేయాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకు అంటే చివరిలో చెప్పే ఒక చిన్న పరిహారం మీ అదృష్టాన్ని మరింత పెంచుతుందని అయితే చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారి గ్రహస్థితి ఈ సమయంలో శుక్రగ్రహం ప్రభావం మీపై చాలా బలంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. శుక్రుడు ప్రేమ, ధనం, సంబంధాలు, సౌందర్యం, కుటుంబ సౌఖ్యానికి కారకుడు. అందుకనే ఈ 5 రోజుల్లోనూ మీ జీవితంలోకి వచ్చే స్త్రీ ప్రభావం చాలా గాఢంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదలడం మొదలవుతుంది. అలాగే మీ మనస్సులో చాలా రోజులుగా ఉన్న బాధలు తగ్గడం మొదలవుతుంది. కానీ ఈ మార్పు ఒక్కసారిగా వస్తుంది కాబట్టి కొందరు ఆశ్చర్యపోతారు. అయితే మొదటి సంకేతం అనుకోని కాల్ లేదా మెసేజ్. మే 20 లేదా మే 21 తేదీల్లో మీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు, లేదా చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి నుంచి మెసేజ్ రావచ్చు. ఆ వ్యక్తి ఒక స్త్రీ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె మాటల వల్ల మీలో కొత్త ఆలోచనలు మొదలవుతాయి. మీరు మర్చిపోయిన విషయాలు మరలా గుర్తుకు వస్తాయి. కొంతమంది వృషభ రాశి వారికి ఇది ప్రేమ సంబంధంగా మారవచ్చు. మరికొందరికి ఇది కుటుంబ సమస్యలకు పరిష్కారానికి కారణం అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. రెండవ సంకేతం ఇంటిలో శుభవార్తలు. అయితే మే 22వ తేదీ చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు మీ ఇంటిలో ఒక శుభవార్త వినిపించే అవకాశం ఉంటుంది. ఒక స్త్రీ ద్వారా వచ్చిన వార్తలు మీ కుటుంబానికి వాతావరణాన్ని అయితే మార్చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇది పెళ్లి విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, లేదా విదేశీ అవకాశానికి సంబంధించిన విషయం కూడా కావచ్చు. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న పని ఈ సమయంలో అయితే పూర్తవుతుందని అయితే చెప్పుకోవచ్చు. మూడవ సంకేతం ఆర్థికంగా మార్పు. అయితే వృషభ రాశి వారికి ఈ సమయంలో ధనయోగం కూడా కనిపిస్తుంది. ప్రత్యేకంగా మహిళల సహకారంతో లాభం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఒక స్త్రీ ఇచ్చే సలహా వల్ల మీరు పెద్ద నష్టాన్ని కూడా తప్పించుకోవచ్చు, లేదా ఆమె కారణంగా మీకు కొత్త ఆదాయ మార్గం కూడా తెరుచుకోవచ్చు. వ్యాపారాలు చేసేవారికి ఇది చాలా మంచి సమయం. కొత్త కస్టమర్లు రావచ్చు. ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. నాలుగవ సంకేతం గతం నుంచి తిరిగి వచ్చిన వ్యక్తి. అయితే కొంతమంది వృషభ రాశి వారికి గతంలో దూరమైన ఒక స్త్రీ మరలా మీ జీవితంలోకి రావచ్చు. ఆమె రావడం వెనుక ఒక ముఖ్యమైన కారణం ఉంటుంది. ఆమె మీ జీవితాన్ని మరలా మార్చేసే అవకాశంగా అయితే ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అయితే నిర్ణయం తీసుకోవాలి. భావోద్వేగాలతో కాదు, బుద్ధితో అయితే ఆలోచించండి. ఎందుకు అంటే గ్రహస్థితులు మీకు 2 అవకాశాలను ఇస్తుంది. కానీ ఇదే సమయంలో పరీక్ష కూడా అయితే పెట్టబోతుందని అయితే చెప్పుకోవచ్చు. కుటుంబ జీవితంలో మార్పు. ఇంటిలో చిన్న చిన్న గొడవలు తగ్గడం మొదలవుతాయి. అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రత్యేకంగా భార్యాభర్తల మధ్య దూరం తగ్గే సూచనలు ఉన్నాయి. ఒక స్త్రీ మీ కుటుంబంలోకి మరలా కనిపించే వ్యక్తిగా అయితే వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అక్క, అమ్మ, భార్య లేదా కూతురు రూపంలో దేవత మీకు సహాయం చేస్తుందని అయితే చెప్పుకోవాలి. ఉద్యోగం మరియు కెరియర్. అయితే ఉద్యోగస్తులకు మే 23, 24 తేదీల్లో చాలా ప్రత్యేకమని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఉంది. మహిళలకు ఆర్థికంగా లేదా సహ ఉద్యోగి వల్ల అయితే మీకు ప్రయోజనం కలగవచ్చని అయితే చెప్పుకోవచ్చు. అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా అయితే రావచ్చు.
ఇంటి రూపంలో విజయం కూడా కనిపిస్తుందని అయితే చెప్పుకోవాలి. అయితే ఆరోగ్య సూచనలు: ఈ సమయంలో ఒత్తిడి ఎక్కువగా తీసుకోకండి. రాత్రి వేళల్లో ఎక్కువగా ఆలోచించడం తగ్గించండి. నిద్ర సరిగ్గా లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. శుక్రవారం రోజు గోమాతకు ఆహారం పెట్టడం మంచిది. అలాగే లక్ష్మీదేవిని ప్రార్థించడం వల్ల మానసికంగా ప్రశాంతత పెరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే వివాహ జీవితం: అయితే వృషభ రాశి వారికి ఇది భావోద్వేగ సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీ మనస్సులో ఉన్న వ్యక్తి నుంచి మంచి స్పందన రావచ్చు. వివాహం ఆలస్యం అవుతున్న వారికి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. మే 24వ తేదీ తరువాత శుభకార్యాలు చర్చలు అయితే మొదలయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా హెచ్చరిక: అయితే ఈ 5 రోజుల్లోనూ మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పకండి. అలాగే మీ విజయాలను చూసి అసూయపడే వ్యక్తులు కూడా ఉంటారు. ప్రత్యేకంగా ఒక మహిళా వ్యక్తి మీ విషయాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నమ్మకం పెట్టుకునే ముందు జాగ్రత్తగా అయితే ఆలోచించండి. అదృష్ట సంఖ్యలు, అదృష్ట రంగులు: అయితే ఈ సమయంలో మీ అదృష్ట సంఖ్యలు 2, 6, 8. అదృష్ట రంగులు తెలుపు, లైట్ బ్లూ, పింక్. ఈ రంగులు ఉపయోగిస్తే మీకు సానుకూల శక్తులు అయితే పెరుగుతాయని అయితే చెప్పుకోవచ్చు. పరిష్కారం: మే 23 లేదా 24 తేదీల్లో లక్ష్మీదేవి ఆలయంలో 2 నెయ్యి దీపాలు వెలిగించండి. అలాగే ఒక పేద మహిళకు తెలుపు వస్త్రాలు దానం చేయండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ తొలగి ధన ప్రవాహం అయితే పెరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే గుప్త సంకేతాలు మరియు ఆశ్చర్యకరమైన మార్పులు: వృషభ రాశి వారికి ఈ 5 రోజుల్లోనూ మీ చుట్టూ జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకు అంటే విశ్వం మీకు కొన్ని సంకేతాలను అయితే ఇవ్వబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అకస్మాత్తుగా పాత ఫోటోలు కనిపించటం, ఎన్నో రోజుల తర్వాత ఒక వ్యక్తి గుర్తుకు రావటం, రాత్రి వేళల్లో ఒకే కళ మరలా రావటం, ఈ అన్నీ సాధారణమైనవి అయితే కావు. ప్రత్యేకంగా ఒక స్త్రీ మీ జీవితంలోకి తిరిగి అడుగు పెడుతున్న సూచనలుగా అయితే కనిపిస్తున్నాయి. అయితే ఆమె రాకతో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును అయితే మార్చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. రహస్యంగా మీపై కన్ను వేసిన వ్యక్తి: మీకు తెలియకుండానే ఒక వ్యక్తి చాలా రోజులుగా మిమ్మల్ని గమనిస్తున్నాడు. ఆ వ్యక్తి మీ విజయాలను చూసి ఆశ్చర్యపోతున్నాడని అయితే చెప్పుకోవాలి. కానీ ఇప్పటి వరకు తన మనస్సులోని మాటను బయట పెట్టలేదు. మే 21 లేదా 22 తేదీల్లో ఆ వ్యక్తి మీతో మాట్లాడే అవకాశం ఉంది. ఆ మాట మొదట చిన్నగా అనిపించినా తర్వాత అవే మీ జీవితంలో పెద్ద మార్పుకి కారణమవుతాయి. కొంతమంది వృషభ రాశి వారికి ఇది ప్రేమ ప్రారంభం, మరికొందరికి ఇది జీవిత భాగస్వామి మరలా కలిసే సమయం అని కూడా చెప్పుకోవచ్చు. ఆర్థికంగా వచ్చే పెద్ద అవకాశం: అయితే మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న డబ్బు గురించి మంచి వార్త వినిపిస్తుంది. ఆగిపోయిన చలామణీలన్నీ రావచ్చు లేదా ఎవరో మీకు కొత్త వ్యాపార అవకాశాలు చెప్పవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఆ అవకాశం ఒక స్త్రీ ద్వారా రావటం. ఆమె చెప్పే ఒక చిన్న సలహా మీ ఆర్థికంగా పెంచడానికి అయితే మార్గం చూపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు అనుమానంగా చూసిన ఆమె మీకు ఇప్పుడు లాభాలను అయితే ఇవ్వబోతుంది. కాబట్టి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మే 20, 21, 22, 23, 24 తేదీల్లో వృషభ రాశి వారికి ఏ ఒక స్త్రీ కారణంగా అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్